కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా కేసులో వీళ్ళిద్దరి పేర్లు కూడా చేర్చారంటున్నారు. విజయసాయిరెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి, అలాగే అల్లుడు రోహిత్ రెడ్డి. దాంతోపాటుగా ఒక రియల్ ఎస్టేట్ ఫామ్ పేరు కూడా వినపడుతుంది. దానికి అంటే ఫస్ట్ ఆవిడ ఆ కోస్టల్ కారిడార్లో కొంత స్థలం కొన్నారని, దాని తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఫామ్కి ఒక 2 దఫాలుగా వారికి అమ్మేశారని చెప్పేసి, వారి పేరును రాశారని చెప్పేసి, సో వీళ్ళందరికీ బాధ్యులుగా ఈరోజు కేసు నమోదవడం జరిగింది. 2 సిఆర్జెడ్ నామ్స్కి వ్యతిరేకంగా దాదాపుగా 500 మీటర్ల పైచిలుకు ఒక గోడని ఆ సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 10 అడుగుల లోతున కాంక్రీట్తో కట్టిన దాన్ని తొలగించమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ ఇప్పటివరకు సగం కూడా దాన్ని కంప్లీట్ చేయలేదట, తొలగించలేదట. ప్లస్ జీవీఎంసీ దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ ఫామ్కి వీళ్ళు కట్టబెట్టారో దాని నుంచి ఈ ఖర్చు, తొలగించే ఖర్చు 50 లక్షల దాకా అయిందట. ప్రస్తుతం వారి నుంచే వసూలు చేయండి, వారి చేత ఖర్చు పెట్టండి అంటే జీవీఎంసీ పట్టించుకోలేదంటున్నారు. సో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయినా కూడా ఇప్పటికీ వైజాగ్లో ఉన్నటువంటి ఆ మున్సిపల్ కార్పొరేషను మరి ఈ లెక్కను చూస్తే ఆయనకి విజయసాయిరెడ్డి గారి కుటుంబీకులకి అడుగులకు మడుగులొత్తున్నట్టుగా అనిపిస్తోంది. మరి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా పాటించకపోవడం చూస్తే. సో ఎలా చూడాలి సార్? ఒకటి, విజయసాయిరెడ్డి గారి రీసెంట్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్. 2, హీజ్ సపోర్ట్, హీజ్ అసిస్టెన్స్ ఇన్ లిక్కర్ స్కామ్, దో హీఈస్ ద A5 అక్యూజ్డ్ నెంబర్ 5 అయినా కానీ. అలాగే ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా ఆయన పేరు లేకపోవడం, ఆయన అరెస్ట్ చేయకపోవడం. సో నేనేమిటి మిక్సప్ చేయట్లేదు కానీ ఏమన్నా అవి కూడా కొంత వెసులుబాటు ఏమన్నా ఇచ్చారని అనుకోవాలా? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏ పార్టీలో ఉంటాడు, ఆయన రాజకీయాలు ఏమిటి, ఎవరికి రాజీనామా చేస్తాడు, ఎవరికి గుడ్ బై చెప్తాడు, ఎవరితో పోయి లాలుచి పడతాడు, మనకు సంబంధం లేదు. ఈరోజు జరిగినటువంటిది ఏమిటి, ఇప్పుడు మన ఇష్యూ వరకు వచ్చినప్పుడు ఇది కొత్త ఇష్యూ కాదండి, ఇది చాలా కాలంగా నడుస్తుంది. విజయసాయిరెడ్డి ఒకప్పుడు ఉత్తరాంధ్ర యొక్క వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. విశాఖపట్నాన్ని ఆయన ఏలినాడు కొంతకాలం. ఆయన మాటలే ఆదేశాలుగా చలామణైనటువంటి కాలం కొంత ఉండింది విశాఖలో. ఆ రకంగా పక్కనే ఇండస్ట్రీ కూడా వాళ్ళకు దగ్గరలోనే విజయనగరం జిల్లా బార్డర్స్లో ఉంది కాబట్టి కూతురు అల్లుడు వాళ్ళు భీమిలి తీరంలో ఇక వాళ్ళ మాటే రాజ్యం, వాళ్ళు ఏం చెప్తే అదే చట్టమయ్యేటువంటి కాలంలో వాళ్ళు కొనుక్కొని లేదా అమ్ముకుంటూ ఆ రకంగా చేశారు. ఇప్పుడు మీరు విజువల్స్ చూపించారు. ఇప్పుడు ఆ విజువల్స్తో చూస్తే సముద్ర మట్టానికి ఎంత పై వరకు వాళ్ళు మట్టి తోలి ఆ పైన గోడ కట్టినారో మనకు విజువల్స్లో కనపడుతుంది. అందుకోసమే మూర్తి యాదవ్ అనుకుంటున్నాను, పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, జనసేన అతను, అక్కడ కార్పొరేటర్ వైజాగ్లో. ఆయన దాని మీద ఇంతకుముందే ఆరోపణ చేశాడు. ఆ తర్వాత హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, జీవీఎంసీని మీరు ముందు పోయి తొలగించండి. ఎందుకంటే ఎవరంతకు వాళ్ళు ఆ రకంగా సముద్రాన్ని ఆక్రమించుకుంటూ పోతే, సముద్ర తీరాన్ని ఆక్రమించుకుంటూ పోతే పర్యావరణం ఇదంతా కూడా చాలా దెబ్బతింటది. అందరికీ ఒకటే చట్టం ఏదైతే ఉందో అది అందరికీ వర్తింపజేయాలా. కాబట్టి విజయసాయిరెడ్డి గారికి ఆయన కూతురికి ప్రత్యేక రాయితీలు ఏం లేవు. కాబట్టి ముందు గోడ కూలగొట్టండి. బహుశా ఒక 3-4 మాసాల కిందటనే హైకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. అయితే ఇప్పటికీ గోడ ఎందుకు కూల్చివేయలేదు, సగమే ఎందుకు కూల్చున్నారు, సగం ఎందుకు కూల్చలేదు అనేది అది ఇట్ హాస్ టు బి డిస్కస్డ్. మనం చర్చించాలా ఎందుకు అట్లా అయింది అనేది. అప్పటికి మేయర్ వాళ్ళ వైసీపీ వత్తనే ఉన్నాడు. తర్వాత మేయర్ కూడా మారినాడు. ఇప్పుడు తెలుగుదేశం మేయర్ వచ్చినాడు అక్కడ. కాబట్టి తెలుగుదేశం మేయర్షిప్ వచ్చిన తర్వాత మొత్తం జీవీఎంసీ తెలుగుదేశం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా విజయసాయిరెడ్డికి వాళ్లకు మరి ఏమైనా లాలూచి సంబంధాలు కొనసాగుతున్నాయా, ఏమిటి మెహర్బానీ అనేటువంటి మాత్రం తీవ్రంగా ఖండించగింది ఏమున్నప్పటికీ. ఎందుకంటే జీవీఎంసీ బాధ్యత వాళ్ళు ఏదో కూల్చేయడం కాదు, హైకోర్టు చెప్పిన తర్వాత కూడా కూల్చకపోతే అదొక నిరర్థకమైనటువంటి నిర్వీర్యమైనటువంటి సంస్థ అని చెప్పుకోవాలి మనం. 50 లక్షలు కాకపోతే ₹1 కోటి ఖర్చు అవుతుంది. మీరు ఫైన్ వేయండి, వాళ్ళ మీద ఫైన్ వేయండి, జప్తు చేయండి,
ఎవరికి అభ్యంతరం అండి? వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు, వాళ్ళే పేదవాళ్ళు కాదు, బాగా బలిసిన వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ప్రకారమే ఈ మద్యం కుంభకోణానికి అంతా నాంది ఏమిటి? ఆయన చెప్తే అల్లూరు నుంచి నేను 100 కోట్లు ఇప్పించిన అని చెప్తున్నాడు. ఆ రకంగా దొంగ వ్యాపారాలకు 100 కోట్లు ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ ఉండేటువంటి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయడానికి ఏంటి వీళ్ళకి ఇబ్బంది? కాబట్టి జీవీఎంసీ ఎక్కడో మెతకదనం ఉంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, మరి నారాయణ గారు ఆయన అమరావతికే మున్సిపల్ మినిస్టర్ అనుకుంటున్నాడు. ఆయన రాష్ట్రానికి మున్సిపల్ మినిస్టర్ అనుకుంటే 4 మాసాల కిందట హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతారండి? ఏం చేస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి గారు? ఈ రకంగా ఎవరంతా వాడు సముద్రాన్ని ఆక్రమించుకోవచ్చా? కాబట్టి ఖచ్చితంగా కేసులో వాళ్ళ పేరు చేర్చడం న్యాయం. కేసు జరగాల్సిందే. తప్పు ఎవరు చేసినా రాయితీలు లేవు, మినహాయింపులు లేవు. దే హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి సానుభూతి చూపాల్సినటువంటి అవసరం లేదు. జీవీఎంసీ బాడీ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని రావాలా. ఆ కమిషనర్ మరి ఏం చేయగలుగుతాడా, చేయలేడా, మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఏమిటి అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సురేష్ గారు ఇక్కడ సమస్య వాళ్ళ మీద నాకేదో కోపం కాదు, వాళ్ళు ఎవరో తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. పాయింట్ ఏంటంటే సముద్ర తీరాలని కాపాడుకోలేకపోతే పర్యావరణం ఎక్కడ కాపాడుతామండి? ఎవడంతా వాడు నదీ గర్భాల్లో ఇసుక తోడేస్తున్నాడు, ఎవడంతా వాడు తవ్వేస్తున్నాడు మినరల్స్ అన్ని, ఎవడంతా వాడు సముద్ర తీరాన్ని ఆక్రమించుకుంటున్నాడు. చాలా తప్పు కదా ఇది. పర్యావరణం ఏం కావాలా? కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరైనా కావచ్చండి, చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలా. కాబట్టి నేహారెడ్డి గారా, రోహిత్ రెడ్డి గారా, ఇంకోరా నాకు సంబంధం లేదు. కానీ సముద్ర తీరాన్ని అంత పెద్ద ఎత్తున గోడ కట్టినారండి వాళ్ళు. ఆ మట్టి బాగా తవ్వి సముద్రం కింద ఉంది, పై వరకు మట్టి. ఎవడంతా వాడు ఆక్రమించుకుంటాడు. ఇంకా వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటారు కదా మిగతా వాళ్ళు కూడా. భీమిలి అందమైన సముద్ర తీరం అండి. భీమిలి బీచ్ చాలా బ్యూటిఫుల్ బీచ్. వైజాగ్ బీచ్ స్నానానికి పనికిరాదు, పర్యాటకులకు పనికిరాదు, చాలా లోతుగా ఉంటుంది వైజాగ్ బీచ్. లేదా పక్కనటువంటి గంగవరం బీచ్ కూడా లోతుగా ఉంటుంది. భీమిలి బీచ్ చాలా బ్యూటిఫుల్ బీచ్. కాబట్టి మన పర్యాటక రంగానికి కానీ ప్రజలు పోయి సముద్రాన్ని తిలకించడానికి కానీ ఆ రకంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటువంటి సముద్ర తీరంలో ఇట్లాంటి విషయాల్ని మనం ఖచ్చితంగా ఖండించాలా. కాబట్టి కేసు పెట్టాల్సిందే. కేసు పెట్టడం 100% న్యాయము. దీంట్లో రాజకీయాలకు తావులేదు. విజయసాయిరెడ్డి గారి పార్టీకి, విజయసాయిరెడ్డి గారి రాజకీయాలకు దీనికి సంబంధం ఉంది నేనేం అనుకోవడం లేదు. ప్రభుత్వం ఇంకా కఠినంగా వ్యవహరించాలని నా అభిప్రాయం. రైట్ సార్.